అయాల చిన్న సన్న లొల్లి అయ్యలేదు, ఓ నెస్సలొల్లి అయింది. ఆ లొల్లి అయినాకనే కదా 1998 సెప్టెంబర్ 17 తారీఖున మన తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం చెప్పుకొచ్చింది. ప్రజాపాలన దినోత్సవం ఉన్నందించడానికి క్యాంప్ ఆఫీస్ లో జెండా ఎగరవేసి పూర మట్టగా యాలటి చరిత్రని ఇట్లా చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే మేడం. 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. ఆనాటి నిజాం ప్రభు గారి అకృత్యాలని దౌర్జన్యాలను అడ్డుకొని మరి ప్రజలందరూ ఏకతాటిపై పోరాడి 1 సంవత్సర కాలం పాటు దాదాపు పోరాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి తెలంగాణని మన ఇండియాలో విలీనం చేయడం జరిగింది. ఇక మల్లెనక సిరికి సత్తుపల్లి సర్కార్ దవాఖానలో ప్రధానమంత్రి మాతృవందన పథకాన్ని ఓపెనింగ్ చేసింది ఎమ్మెల్యే మేడం. ఇక మేడం అక్కడికి ఓందాడు, అక్కడ పానాలను చూపెట్టుకోనికి వచ్చిన మంది ఎమ్మెల్యే మేడం కూనం బట్టి వాళ్ళకరిచ్చిర్రు. డాక్టర్లేమో ఇట్లా స్వాతం వాళ్ళకిర్రు. ఇక ఎట్లా దవాఖానకి వచ్చినాం కదా అని చెప్పి అక్కడ డాక్టర్ల తన ఎమ్మెల్యే మేడం పానం చెకింగ్ చేసుకుంది. ఇక డాక్టర్లు కూడా ఉండి పానం బానే ఉంది మేడం, భువనే జర యాలకింత బుక్కెట్ తినండి అని చెప్పిర్రు. ఇవే కార్యాలు కాకుండా ఇంకా నిస్స కార్యక్రమాలలో పాల్గొన్నది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం. ఆ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందం బాబు, అస్తంపాటి పెద్ద లీడర్లు గాదె చెన్నరావు, తోట సుజాలరాణి, చెల్లగుల్ల నరసింహారావు, కమల్ పాషా, దొడ్డసీను, చెల్లగుల్ల కృష్ణ, వెల్లి జగన్మోహన్ రావు, చల్లారి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి శివ, అలవాల కర్ణాకర్, సందీప్ గౌడ్, సామేలు, ఐసీని, విరువాడ భూషణంలతో పాటు సర్కార్ దవాఖాన డాక్టర్లే కాకుండా అస్తంపాటి పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.